తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర కేబినెట్లో మార్పులు జరగనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. ఇందులో ఒకరు లేదా ఇద్దరిని తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించే దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎవరిని పక్కన పెట్టాలి, ఎవరిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవాలనే విషయాలపై కాంగ్రెస్ అధిష్టానంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణకు పార్టీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఏప్రిల్ మొదటి వారంలో లేదా రెండవ వారంలో మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా జరుగుతుందనే చర్చ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఈ మంత్రివర్గ విస్తరణలో లంబాడా సామాజిక వర్గానికి చెందిన వారికి చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. మంత్రివర్గ విస్తరణపై ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలలో ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని బీసీ సామాజిక వర్గం నుంచి కొండ సురేఖ, ఎస్టీ సామాజిక వర్గం నుంచి సీతక్క మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మరొకరికి అవకాశం దక్కుతుందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ మంత్రివర్గంలో అవకాశం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి మంత్రివర్గంలో తమకు చోటు కల్పించాలని అధిష్టానంతో తీవ్ర సంప్రదింపులు జరుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని మూడోసారి విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. తొలి మంత్రివర్గంలో సీతక్క, కొండ సురేఖలకు చోటు దక్కింది. రెండోసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎవరికి చోటు దక్కలేదు. దీంతో ఈ మంత్రివర్గ విస్తరణలోనైనా తమకు అవకాశం దక్కుతుందని ఎమ్మెల్యేలు ఆశతో ఎదురుచూస్తున్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్పై ఒత్తిడి పెరుగుతుందని చర్చ సాగుతోంది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా మంత్రి పదవి కోసం అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దొంతి కూడా అధిష్టానంతో తీవ్ర సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. కులాల సమీకరణలో దొంతి మాధవ్ రెడ్డికి అవకాశం దక్కుతుందని చర్చ సాగుతుంది. స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవలే పార్టీ ఫిరాయింపుల అంశంలో కడియం శ్రీహరి పార్టీ మారలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో సాంకేతికంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న కడియంకు మంత్రి పదవి ఇవ్వడం కుదరదనే చర్చ జరుగుతుంది. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రివర్గంలో ఒకరు లేదా ఇద్దరికి పదవి గండం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతుంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులతో విభేదాలు, వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో వేటు తప్పదనే చర్చ జరుగుతుంది. ఇక మంత్రివర్గం నుంచి తీసేసిన వారిని వారి సీనియారిటీ ఆధారంగా చేసుకుని ఏఐసీసీ పదవులు కట్టబెట్టున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఆయా మంత్రులకు పార్టీ అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రులను తప్పించడంతో పాటు మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న మరో 2 మంత్రి పదవులను భర్తీ చేసేందుకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తుంది.